నా పేరు గణేష్. మీరు చూస్తున్నారు లక్ష్మీ సెల్ పాయింట్ ఛానల్ని. ఈరోజు మీకు ఏం చెప్పబోతున్నానంటే, ప్రతిదినం మనం బ్యాంక్కి వెళ్ళేసి మనీ ట్రాన్స్ఫర్ పెట్టాలంటే చాలా ప్రాబ్లం అవుతుంది ఫ్రెండ్స్, దేనికైనా సరే. అలాంటి ప్రాబ్లం నుండి తగ్గించుకోవడం కోసం మనకు స్టార్టింగ్లో ఇంటర్నెట్ బ్యాంకింగ్, నెఫ్ట్ పేమెంట్స్, ఆర్టీజీఎస్ పేమెంట్స్ ఇవన్నీ కూడా వచ్చేసాయి. తర్వాత ఎంతో ఈజీగా యూపీఐ బేస్లో మనం ట్రాన్సాక్షన్ చేసాం. అదే యూపీఐ బేస్లో ఇంకొక అప్డేట్ వచ్చింది ఫ్రెండ్స్. అదేంటంటే, మనం ఎవరైతే మనీ సెండ్ చేయాలనుకుంటున్నామో ఆ పర్సన్ యొక్క అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్సి నెంబర్ ఏమీ తెలియకుండా అతనికి ఏ బ్యాంక్తో అయితే ఆధార్ కార్డ్ లింక్ అయి ఉంటుందో అతని ఆధార్ నెంబర్ మనం ఎంటర్ చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. అతని ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన వెంటనే అతని బ్యాంక్ లింక్ అయి ఉన్నటువంటి అకౌంట్కి మనీ సెండ్ కావడం జరుగుతుంది. అది ఎలాగో చూపిస్తాను ఫ్రెండ్స్, చూడండి. మనం ప్లేస్టోర్ నుండి భీమ్ యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇదివరకు నా భీమ్ యాప్ ట్యూటోరియల్లో మీకు ఎలా సెటప్ చేసుకోవాలి ఇవన్నీ మీకు చెప్పేశాను. నెక్స్ట్ ఏంటంటే, ఇందులో సెండ్ ఆప్షన్ ఉంది కదా, ఈ సెండ్ ఆప్షన్ని సెండ్ చేసిన తర్వాత ఇక్కడ పైన ఉన్నటువంటి 3 డాట్స్ని ట్యాప్ చేస్తే ఆధార్ పే అనే ఆప్షన్ వస్తుంది. ఇక్కడ మనం సింపుల్గా ఆధార్ నెంబర్ని ఎంటర్ చేస్తే సరిపోతుంది అనమాట. ఓకే, వెరిఫై అయిందనమాట. ఎప్పుడైతే గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఎవరైతే అకౌంట్ నెంబర్ మనం పంపించాలనుకున్నటువంటి అకౌంట్కి ఆధార్ నెంబర్ లింక్ అయి ఉన్నప్పుడు మాత్రమే ఇలా వస్తుంది, లేకపోతే ఇన్వాలిడ్ ఆధార్ నెంబర్ అని వస్తుంది అనమాట. నెక్స్ట్ ఒక 10 రూపీస్ ఫర్ చెకింగ్, ఆధార్ పే చెకింగ్, ఆధార్ చెకింగ్. యూపీఐ పిన్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఫ్రెండ్స్. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి విషయాలు ఎన్నో మీకు చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.